సహోదరులందరికీ శుభోదయం. నేను మీ అన్నపూర్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం నిత్య విద్యార్థులం. లెట్స్ లెర్న్ సంథింగ్ యూస్ఫుల్. ఈరోజు మన రెసిపీ సంపూర్ణ ఆహారమైన మొలకల ఫ్రై. చెట్టు, ఆకు, పువ్వు, కాయ, పండు ఇలా అన్నీ నశిస్తాయి, కానీ గింజ మాత్రం నశించదు. కాబట్టే ప్రకృతి ప్రసాదించే అన్ని ఆహారాలలోకెల్లా ది బెస్ట్ ఆహారం గింజలు. వీటిని మొలకెత్తించుకొని తింటే వాటి విలువలు ఇంకా 2-3 రెట్లు రెట్టింపు అవుతాయి. కాబట్టే ప్రతిరోజు ఇవి మన ఆహారంలో ఉండేలా జాగ్రత్త పడాలి. పచ్చిగా ఉన్న మొలకల్ని డైలీ తినాలంటే మనకు బోర్ కొట్టేస్తుంది కదా. కాబట్టి రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు కాస్త ఇలా తాలింపు వేసుకొని తింటే మొలకలు తినడానికి రుచిగా ఉంటాయి. ఇందుకు మనకు కావాల్సింది 300 గ్రాముల మొలకెత్తిన పెసర్లు, అలసందలు, శనగలు, 6 తరిగిన పచ్చిమిర్చి, 1 తరిగిన ఉల్లిపాయ, 6 సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్ల కరివేపాకు, 2 స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీర. వీటి కోసం ముందుగానే మనం 100 గ్రామ్స్ పెసర్లు, 100 గ్రామ్స్ అలసందలు, 100 గ్రామ్స్ శనగల్ని మొలకెత్తించుకొని పెట్టుకోవాలి. ఆల్రెడీ మన ఛానల్లో మొలకల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మరియు వాటి హెల్త్ బెనిఫిట్స్ అనే వీడియోని అప్లోడ్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఓసారి చెక్ చేయండి. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1.5 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చీలు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసుకొని ఇంకాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న 300 గ్రాముల మొలకల్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకోవాలి. తరువాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, వీటిని మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ చాట్ మసాలా, ఇది ఆప్షనల్ అండి, వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని చక్కగా కలుపుకోవాలి. తరువాత మూత పెట్టి మరొక 10-15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. అంతేనండి, వేడివేడిగా హెల్దీ అండ్ టేస్టీ మొలకల తాలింపు రెడీ. వీటిని ఓ సర్వింగ్ బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని స్లైసెస్గా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, లెమన్ స్లైస్తో గార్నిష్ చేసుకుంటే తినడానికి రెడీ. ఇలా వేడివేడిగా స్పైసీగా మొలకల్ని రెడీ చేసిస్తే మారం చేసే పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. కానీ ఇలా తాలింపు వేసుకోవడం వలన మొలకల్లోని కొన్ని పోషకాలు నశిస్తాయి. కాబట్టి ఇలా మొలకల తాలింపుని అప్పుడప్పుడు మాత్రమే ప్రిపేర్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మనం నిత్య విద్యార్థులం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.